పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢాచార్యం చేస్తున్న మైనర్ను అరెస్టు చేసిన కేసు దర్యాప్తులో ప్రమాదకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2 రోజుల క్రితం జమ్మూ కశ్మీర్లోని సాంబా జిల్లాలో 15 ఏళ్ల బాలుడి అరెస్టుతో ఐఎస్ఐ సరికొత్త గూఢాచార నెట్వర్క్ బయటపడింది. నిందితుడు పాకిస్తాన్కు చెందిన ఏజెన్సీలు, హ్యాండర్లతో సంప్రదింపులు జరిపినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. మొత్తం 37 మంది మైనర్లపై నిఘా పెట్టినట్లు పఠాన్కోట్ పోలీసులు తెలిపారు. 12 మంది పంజాబ్, హర్యానాకు చెందినవారు కాగా 25 మంది జమ్మూ కశ్మీర్కు చెందినవారని చెప్పారు. ఐఎస్ఐ ట్రాప్లో పడిన వారందరూ 14 నుంచి 17 ఏళ్లలోపు వారే అని పోలీసులు ప్రకటించారు. భారత్ను అస్థిరపరిచేందుకు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించటంలో ఐఎస్ఐ కీలకంగా వ్యవహరిస్తోంది. మైనర్ ఫోన్ను పోలీసులు స్కాన్ చేయగా కంగుతినే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఉగ్రవాద సంస్థల గ్రూపులు, ఐఎస్ఐకి చెందిన ఏజెంట్లతో పాటు హ్యాండర్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పఠాన్కోట్ పోలీసులు తెలిపారు. పాకిస్తాన్కు చెందిన ఏజెన్సీల ఆదేశాల మేరకు సైనిక దళాలకు చెందిన రహస్య ప్రదేశాల ఫోటోలు, వీడియోలు తీసి పంపుతున్నట్లు చెప్పారు. పాక్ ఏజెంట్లు బాలుడి ఫోన్ను క్లోన్ చేయటం వల్ల రియల్ టైంలో అతడి కార్యకలాపాలను చూసే అవకాశం ఉంటుందన్నారు. బాలుడి ఫోన్లో సేవ్ అయిన కంటెంట్ను వెంటనే తెలుసుకుంటారని తెలిపారు. పాక్ ఏజెన్సీలు పంపిన హానికరమైన లింకును క్లిక్ చేయడంతో నిందితుడి ఫోన్ క్లోన్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇది ఐఎస్ఐ ఏజెంట్ల కొత్త వ్యూహమని చెప్పారు.